గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మనం చూస్తూ ఉన్నాం, ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది, విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. దానికి సంబంధించి టాలీవుడ్లో చిరంజీవి గారికి మొదటి ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. చాలా హ్యాపీ మనందరికి. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంకా ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరెవరికి వెళ్ళలేదు? అంటే నిజంగా భారతదేశం అంతా కూడా ఒక ఉద్విగ్నభరితమైనటువంటి స్థితిలో ఉంది. రామాలయ నిర్మాణము, రామ విగ్రహ ప్రతిష్టాపనటువంటి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి 500 సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక చారిత్రాత్మక జరిగినాయి. ఎన్నో కోర్టు తీర్పులు దాని మీద జరిగినాయి. సో ఫైనల్లీ ఆ కాలం వచ్చింది, ఆ సమయం వచ్చింది, మంచి సమయం. సో విగ్రహ ప్రతిష్టాపనలో దేశమంతా ఇది అవుతుంది. ఈ సందర్భంగా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్, రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అనేటువంటిది అందరికీ కూడా ఇన్విటేషన్స్, ఆహ్వానాలు పంపించడం జరిగింది. అలాగే దేశమంతటా కూడా అక్షింతలు పంపిణీ జరిగింది. దీనికి ఒక 7,000 మంది, ఆ రోజున 22వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి చేతి మీదుగా జరుగుతున్న ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో 7,000 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. ఆ 7,000 మంది ఎవరెవరంటే 4,000 మంది రకరకాల పీఠాధిపతులు, వాళ్ళకి 4,000 మంది పాల్గొంటున్నారు. అలాగే 2,000 మంది విఐపీస్. ఈ విఐపీస్ని రకరకాల రంగాల నుంచి, దేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి వివిధ రంగాల నుంచి, అన్ని రంగాల నుంచి ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి. 2,000 పీపుల్ మాత్రమే, 2,000 మంది. ఇంకొక 1,000 మంది కరసేవకులు, ఈ ఆర్ఎస్ఎస్ ఈ విభాగాల ప్రతినిధులు, ఆ రోజుల్లో కరసేవల్లో పాల్గొన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు ఒక 1,000 మంది. మొత్తం 7,000 అనేటువంటిది ఫిక్స్డ్ ఫిగర్ 22వ తారీఖున జరుగుతుంది అన్నమాట. దాంట్లో భాగంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక 5-6గురికి ఆహ్వానాలు అందినాయి. కేవలం 5-6గురికి మాత్రమే ఆహ్వానాలు అందినాయి. అందిన వారిలో మొదటిసారిగా చిరంజీవి గారికి తొలి ఆహ్వానం అందించడం జరిగింది. అండ్ రామ్ చరణ్ గారికి కూడా అందింది. రామ్ చరణ్కి తర్వాత ఆ రోజున చిరంజీవి గారికి ఇచ్చిన రోజున రామ్ చరణ్ ఊర్లో లేకపోతే మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రతినిధి అనిల్ అంబేకర్ అని ఆయన వచ్చి, ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు, ఆయన వచ్చేసి రామ్ చరణ్కి, ఉపాసనకి కార్డు ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి అలానే ప్రభాస్ గారికి ఇవ్వడానికి వీళ్ళ అపాయింట్మెంట్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ అండ్ రాజమౌళి, డైరెక్టర్స్లో రాజమౌళి, ఇది వాళ్ళ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు. ఓకే సార్, ఇప్పుడు చిరంజీవి గారికి ఆహ్వాన పత్రిక అందింది, మనందరికీ సంతోషదాయకమే. అయితే ఇప్పుడు ముఖ్యంగా టాలీవుడ్కి ఎంతో సేవలు అందించిన సీనియర్స్ లిస్ట్లో మనం చూద్దాం. చిరంజీవి గారు ఉన్నారు, మరి బాలకృష్ణ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఆహ్వాన పత్రికలు అందలేదు? అంటే ఏ క్రైటీరియా మీద వీళ్ళు ఆహ్వాన పత్రికలు అందించడం జరుగుతుంది? ఇంకా మనం ఆపాదించుకోవటం అనేటువంటిది చెప్పడం తప్ప వాళ్ళు ఏ క్రైటీరియా ఫాలో అయ్యేటువంటిది మనం చెప్పలేం. యాక్చువల్గా సీనియర్స్నే ఇస్తున్నాం అని చెప్తే ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఆ జనరేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ జనరేషన్లో చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్. నెక్స్ట్ ఈ 4 పిల్లర్స్ వీళ్ళే కదా, వీళ్ళకి అందాలి యాక్చువల్గా యాజ్ పర్ ద సీనియారిటీ ప్లస్ యాజ్ పర్ దేర్ పాపులారిటీ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి అందాలి. మరి వీళ్ళే క్రైటీరియా ఫాలో అయ్యారంటే చెప్పలేము. మేబీ ఈ క్రైటీరియా ఫాలో అయ్యారేమో నా అభిప్రాయం. ప్రభాస్ బాహుబలి ద్వారా ఒక పాన్ ఇండియా స్టార్గా ఎమర్జ్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మధ్యన ఆదిపురుష్ అనేటువంటి ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. రామాయణం రిలేటెడ్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్ట్కి రిలేటెడ్ సినిమా ఒకటి నేను అనుకోవటం. ఇక ఎన్టీఆర్ బాలరామాయణంతోనే తన కెరీర్ స్టార్ట్ చేశారు. అంటే ఇంకోటి కూడా అంటే వీళ్ళందరూ కూడాను ఒక లుక్ చూస్తే పాన్ ఇండియన్ ఇదిలో ఉన్నారు వీళ్ళు. పాన్ ఇండియా చిరంజీవి గారు అంటే సెంట్రల్ మినిస్టర్ చేశారు, పద్మభూషణ్, అండ్ ఆయనకి సెంట్రల్ మినిస్టర్గా చేయటం ఇదంతా ఉంది కాబట్టి చిరంజీవి గారిని ఇదిలో చేశారు. అట్లాగే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా పాన్ ఇండియా ఎదురు ఉన్నారు. ప్రభాస్ పాన్ ఇండియా ఇదిలో ఉన్నాడు, ఆదిపురుష్ చేశాడు, పాన్ ఇండియా సినిమా చేశారు, ఆస్కార్ దాకా టచ్ అయినటువంటి ఇది ఉంది వీళ్ళిద్దరికి, రామ్ చరణ్ అండి ఇది. అల్లు అర్జున్ ఈ మధ్యనే నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది పుష్ప సినిమా ద్వారా. ఈ పాన్ ఇండియన్ అవుట్లుక్తో వాళ్ళకి పరిచయంలో వీళ్ళే అనుకున్న దీంతో ఇచ్చారని అనేటువంటిదే మనం సమర్థించుకోవాలి. అలాగే డైరెక్టర్స్లో రాజమౌళి, పద్మశ్రీ రాజమౌళి, పద్మశ్రీలను కూడా కౌంట్లోకి తీసుకోవడం జరిగింది. పద్మశ్రీలు, పద్మభూషణ్లు, వీళ్ళందరికీ ఆ కేటగిరీ ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న వాళ్ళందరికీ కూడా కొంతమంది డివోషనల్ సినిమాలు చేసిన కేటగిరీలో మనం చూసిన శ్రీరామరాజ్యంతో బాలకృష్ణ గారు ఎంత మంచి క్యారెక్టర్ చేశారో, రాముడి పాత్ర మనం చూసాం. శ్రీరామదాసుగా ఆ రాముడికి అత్యంత భక్తుడిగా చేశారు నాగార్జున గారు. మరి వాళ్ళని కూడా మర్చిపోయారు అనేటువంటిది చెప్పడం నాకు అది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ రిలేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఏ పాత్రల ద్వారా ఎవరెవరు
ఆ హైందవ ధర్మాన్ని ఇది చేశారు అనేటువంటిది చూస్తే గొప్ప విషయం కదా. ఒక అన్నమయ్య క్యారెక్టర్ ద్వారా నాగార్జున, రామదాసు, రైట్ సాయిబాబా ఇలాంటి చిత్రాలు తను చేశారు. వెంకటేశ్వర మహాచౌది చేశారు. ఇక అఖండ అనేటువంటి సినిమాలు, రామరాజ్యం సినిమాలనే కాకుండా అఖండ అనే సినిమాలో రీసెంట్గా ఆ హైందవ ధర్మాన్ని గురించి బాలకృష్ణ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి డైలాగ్స్ కానీ, ఆ సినిమాలో చూపించిన పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ చాలా గొప్పగా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేదు అనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది. సార్ ఈ టాలీవుడ్ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం మనం. ఒకసారి మనము చెన్నై వెళ్ళిపోదాం, తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోదాం. అక్కడ మనకి రజనీకాంత్ గారికి ఆహ్వాన పత్రిక అందింది, మరి కమల్ హాసన్ గారికి ఆహ్వాన పత్రిక అందలేదు. అంటే వాంటెడ్లీగా చేస్తున్నారు, ఏదో పొలిటికల్ ఏదో ఉంది అంటే అదే మరి నిజంగా ఇన్ జనరల్ అవుట్లుక్ లో చూసినట్లయితే ఇది కనిపిస్తుంది. కమల్ హాసన్, రజనీకాంత్ ఓ ప్యారలల్ స్టార్స్, ప్యారలల్ ఐడాల్స్, మ్యాటర్నీ ఐడాల్స్ వాళ్ళు. ముఖ్యంగా కమల్ హాసన్ 3 సార్లు జాతీయ నటుడుగా, ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు తీసుకున్నాడు, వన్ అండ్ ఓన్లీ స్టార్. తర్వాత దాదాపు 6 సినిమాలు ఏమో తన ఆస్కార్ నామినేషన్స్ పొందిన సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా బాలనటుడుగా నటించినటువంటి కలయూరు కన్నమ్మ సినిమాతోటే తొలిసారిగా ఉత్తమ బాలనటుగా అవార్డు 7 ఏళ్ల వయసులోనే అందుకున్నాడు కమల్ హాసన్. ఆ తర్వాత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది కమల్ హాసన్కి. అలాంటి హైలీ రిగార్డెడ్ యాక్టర్, ఇండియన్ స్క్రీన్లో వన్ ఆఫ్ ద హైలీ రిగార్డెడ్ యాక్టర్స్ లిస్ట్ వేస్తే ఫస్ట్ లైన్లో ఉండేటువంటి వ్యక్తి కమల్ హాసన్. ఆ యాంగిల్లో తీసుకున్నారా? మరి ఏ యాంగిల్ రాజకీయపరమైనటువంటి ఆ కోణంలో చూస్తుంటే రజనీకాంత్కి ఇవ్వటంలో ఆక్షేపం లేదు. రజనీకాంత్ ఈజ్ ఆల్సో పద్మభూషణ్, ఈజ్ ఆల్సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. తనకి ఇవ్వటాన్ని ఆక్షేపిస్తలా, కానీ కమల్ హాసన్ ఇవ్వకపోవటం పట్ల చూపించినట్టు వివక్ష ఏమిటి, ఎందుకు చూపించింది ఈ వివక్ష అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నటీనటులు ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదో, ఆర్టిస్టులకి, ఫిలిం పర్సనాలిటీస్కి ఎవరికి ఇచ్చారో ఇంకా లిస్ట్ పూర్తి స్థాయిలో. ఆ లిస్ట్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ కూడా రైట్ సార్. కంటే ఒకట్లే ఇప్పుడు అక్కడ ఉన్నది వాళ్ళు యాజ్ పర్ ద ప్రోటోకాల్ అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిల దృష్ట్యా ఇప్పుడు మఠాధిపతులు 4,000 మందిని పిలిచారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. రామజన్మభూమి కోసం ప్రాణాలు ఇప్పించినటువంటి కరసేవకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అక్కడ 7,000 మందిలో ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతారు అనేటు ఆ అకామిడేషన్లో కూడాను మరి ఈ వివక్ష కనిపించకూడదు, ఈ వివక్ష కనిపించకూడదు. ఇంతమందిలో కమల్ హాసన్ ఒక్కడే ఎక్కువ అవుతాడా? కాకపోతే ఇంకొక పాయింట్ తీసుకొని ఉంటారేమోనని ఆలోచన ఒకటి ఉంది. ఎందుకంటే తను ఎక్కువగా హిందుత్వ వ్యతిరేక వాదనలు చేస్తుంటాడు కమల్ హాసన్. నాస్తికత్వ ధోరణి ఎక్కువ, ఏ మతానికి సపోర్ట్ చేసినట్టుగా కమల్ హాసన్ గారు ఈ నాస్తికత్వ ధోరణి, నాస్తికత్వ ఇదంతా ఉంది కాబట్టి తన పక్కన పెట్టారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం అనేటువంటిది మళ్ళీ అగైన్ ఫర్దర్ డిస్కషన్లో వీళ్ళు. అండ్ బాలీవుడ్లో ఎవరెవరికి ఆహ్వాన పత్రికలు వెళ్ళి ఉంటాయి సార్? ఇంకా పూర్తి స్థాయి లిస్ట్ రాలేదు. అమితాబ్ బచ్చన్ సరే ఆఫ్ కోర్స్ ఆయనకి వెళ్ళకుండా ఎలా ఉంటుంది. మిగతా నెక్స్ట్ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారంటే లిస్టు వెరీ షార్ట్లీ ఇట్ ఈస్ కమింగ్. వచ్చిన తర్వాత ఐ విల్ గివ్ వన్ మోర్ వీడియో టు యూ. రైట్. సో జనరల్గా ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కావచ్చు, రామ విగ్రహ ప్రతిష్ట కావచ్చు, ప్రాణ ప్రతిష్ట కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తున్నాం. రైట్. దేశవ్యాప్తంగా కూడా అటువైపే మన కన్నులన్నీ ఉన్నాయి. అవును, ఇప్పుడు దేశం అంతా కూడా నా ఉద్వేగ భావతలో ఉంది. సో అంటే మతాలకు అతీతంగా ఖచ్చితంగా దాని గురించి అందరూ ఆహ్వానించదగ్గ విషయమే ఇది. సుప్రీంకోర్టులో ఎవరైతే ఆపోజిట్గా వాదించారో అడ్వకేట్ అన్సారీ లాయర్, ఆయన కూడా నా జన్మ ధన్యమైంది, నేను దీనికి అటెండ్ అవుతున్నాను అని చెప్పి లాయర్ ఆయన 3.5 గంటలు ఏకదాటిగా నుంచున్నప్పుడు ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆయన వాదించడం జరిగింది. చాలా మంచి మాటలు చెప్పారు. జడ్జి గారు మీరు కూర్చుని చెప్పండి అని అంటే, ఇంతవరకు నేను చాలా మంది నా క్లయింట్స్ కి నుంచుని నేను వాయించాను, నేను ఈ రోజు రాముడికి వాదిస్తున్నప్పుడు ఆయనే నా క్లయింట్ అయినప్పుడు నేను ఎట్లా కూర్చుంటానని చాలా మంచి మాటలు కూడా ఆయన చెప్పడం చూసాం. అలాగే ఇప్పుడు ఇందాక నేను చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు చెప్పినటువంటి వివరాలు విశేషాలు వీళ్ళే ఇచ్చినటువంటి వెళ్ళిన కరసేవకులకే వాళ్ళకే అది ఆర్ఎస్ఎస్ పెద్దలందరూ వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళారు అనమాట. వెళ్ళినప్పుడు చిరంజీవి గారు కూడా చాలా లోతుగా ఈ విషయాల గురించి చర్చించడం జరిగింది. సో టోటల్గా ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవ్మెంట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. సో అదే అంటున్నా, ఇంత వండర్ఫుల్ మూవ్మెంట్ లో ఇలాంటి చర్చలకు తావివ్వకుండా అందరికీ సమన్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా లిస్ట్ రావాలి కాబట్టి చూడాలి, వెయిట్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.